హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇడ్లీ పిండి బోండాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది ఇడ్లీ పిండి, ఇడ్లీ కోసం ఆడించిన పిండి మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ పిండితో బోండాలు చేస్తున్నాను నేను. ఈ పిండిలోకి కొంచెం బియ్యం పిండి కలుపుకోవాలి. వరి పిండి బియ్యం పిండి అంటారు కదా, అది కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి కలిపేయాలి ఆ పిండిలోనే. ఇడ్లీ పిండి ఎంత ఉంటుందో దాంట్లో కాలు భాగము, 4 గ్లాసులు ఇడ్లీ పిండి ఉంటే 1 గ్లాస్ బియ్యం పిండి కలపండి, సరిపోతుంది. తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ కలపాలి. పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసేయండి. ఇప్పుడు కొంచెం సోడా పొడి వేసి కలిపేయండి. నూనె బాగా కాగనివ్వాలి. కాగిన తర్వాత పిండి చిన్న చిన్నగా తీసుకొని బోండాల్లాగా వేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండి తీసుకొని బోండాల్లాగా వేయాలి. బోండాలు వేసి అలాగే వదిలేయాలి, కదపకూడదు. ఐదు నిమిషాల తర్వాత ఇటు సైడ్కి తిప్పేయండి. రెండు వైపులా బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, రెండు వైపులా కాల్చాలి. తిప్పుతూ ఆ వైపుకు తిరిగేయాలి. తర్వాత రెండు వైపులా తిరిగేస్తూ కాల్చుకోవాలి. బాగా కాలిన వాటిని ఒక టిష్యూ పేపర్ మీదకి తీసుకోండి, ఆయిల్ అంతా పీల్చేస్తుంది. ఈవినింగ్ స్నాక్గానైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా చాలా బాగుంటాయండి. ఈజీగా చేసేయచ్చు, పెద్ద శ్రమ పడనవసరం లేదు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకోండి. ఈవినింగ్ స్నాక్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.